ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను వాక్కాయ పచ్చిరేలు వండుతున్నాను. నేను వండే విధంగా వండుతాను. మరి అందరికీ రాదని కాదు, చిన్నపిల్లలు చూస్తారని నేను వండే విధంగా వండుతాను. చూసి లైక్ చేసి కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తోసేయకుండా కంపల్సరీగా చూడండి వీడియోని. వీడియో కోసం తెస్తున్నాను. ఓకేనండి. ఇదిగో కావాల్సిన పదార్థాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 6 ఉల్లిపాయలు, అర కేజీ వాక్కాయలు, పచ్చిరేలు అండి అర కేజీకి కొంచెం తక్కువ అండి. ఉప్పు కారం కలిపి పెట్టుకున్నానండి. తర్వాత కొత్తిమీర అండి, ఎల్లుల్లిపాయలు, ఒకటేమో తాలింపులోకి, ఒకటేమో అల్లం వెల్లుల్లి పేస్ట్కి. అల్లం ఇదిగోండి, ఉప్పు కారం, ఉప్పు పసుపు కారం, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, మసాలా పొడి అండి. ఓకే అండి, ఇన్ని కావాలండి. మరి ఓకేనా, చేసే విధానం చూపిస్తానండి, చూడండి. ఏమంటే ప్రేక్షకులు నమస్కారం. ఇదిగోండి ఉల్లిపాయలు కోసానండి, 6 ఉల్లిపాయలును. ఇదిగో పచ్చిరేలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు 5 కోసానండి. ఇక వాక్కాయలు తప్పు చెప్పానండి. అర కేజీ కాదండి, పావు కేజీకి తక్కువండి, 200 గ్రాములండి అండి. వాక్కాయలు మరి పులుపు ఎక్కిపోతుంది కదండి, అర కేజీ అని తప్పు చెప్పానండి. 200 గ్రాములండి ఇవి ఏండి. ఇదిగోండి ఈ మాత్రం నూనె పోసానండి. అదిగోండి నూనె పోసాను. ఇదిగోండి కుసిన మెంతులు, ఇదిగోండి మెంతులు కొద్దిగానే. అవి చెట్టుపట్లు ఆడాక వెల్లుల్లిపాయలు ఒలుసుకుని ముక్కలు చేసుకున్నానండి. అదిగోండి. తర్వాత ఇదిగోండి కొద్దిగానే ఆవాల, ఇదిగోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. అదిగోండి ఇదిగోండి కరివేపాకు అన్నిటిలోనే ఎక్కువ వేసుకోవాలంటే కంటికి మంచిది. అంతే 5 ముక్కలు చేసండి, వేసేస్తున్నాను. వేస్తున్నాండి. మూత పెట్టండి, మగ్గ పెట్టుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గ పెట్టుకోవాలండి. ఇదండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఏం చేసుకుని ఈ వాకాయ ముక్కలు వేసుకుని చేపి మగ్గ పెట్టుకోవాలండి. ఇలాగా ఏమండి వాకాయ ముక్కలు వేసుకుని కొంచెంసేపు మగ్గ పెట్టుకోవాలండి. ఇదండి వాకాయలు మగ్గిపోయినాయండి. ఇదండి పచ్చిరీలు వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసాం కదండి. ఈ వాకాయలు వాతమే, పచ్చిరీలు వాతమే, అందుకు కొంచెం పసుపు వేసుకోవాలండి. అదిగోండి అండి, పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. కారం ఉంది కదండి, అందుకుని తగ్గించి వేస్తున్నానండి. ఇదిగోండి అర చెంచా. ఇలా ఆల్రెడీ ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా, కొంచెం ఒక అర చెంచా వేస్తున్నానండి. ఇదిగోండి పేస్ట్ వేసేస్తున్నాను. ఎంత సరిపోద్దండి. శుభ్రంగాన నీళ్ళు పోసేసుకొని సేపు మగ్గ పెడతామండి. ఎక్కువ నీళ్ళు పోసేయకూడదండి, పేస్ట్ అయిపోతుంది మళ్ళీ. సరిపోతాయండి నీళ్ళు. ఈ మగ్గిన తర్వాత కూర టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. మూత పెడుతున్నానండి. ఇదండి కూర అయిపోయిందండి. అదిగోండి
నీళ్ళు లేవు, అయిపోయింది. అండ్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కొత్తిమీర ఇలా జల్లుకుని అలా జరిపేసుకుని కొంచెం కూర అయితే టేస్ట్ చూసానండి, చాలా సూపర్గా ఉందండి, చాలా బాగుందండి. కూర అయితే అద్భుతం అండి, అండ్ చాలా బాగుంది. అందుకు కాబట్టి చూసారు కదా, ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. గంట వేయకండి, కంపల్సరీగా చూడండి, నన్ను ప్రోత్సహించండి. అలాగే చేస్తానండి, కూరలు వంటలు అన్ని రకాలు వచ్చండి నాకు, చేస్తానండి. మరి మీరు ప్రోత్సహించండి, ఓకేనా? ఉంటాను.